శివాయ గురవై నమః. సటిల్లేఖా తన్వీం తపనస శివైస్వానరమయీం నిషన్నాం షన్నామపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదుతమలమాయేన మనసా మహాంతః పశ్యంతః దదతి పరమానందలహరీం. గతంలో చెప్పబడిన షట్ చక్ర సాధన ద్వారా వాటన్నిటికీ పైన గల సహస్రార పద్మంలో ఒక మెరుపులా కనిపించే నీ చిత్కళను క్షణంలో మెరిసి మాయమై మురిపించే నీ సాక్షాత్కారాన్ని యోగ సాధకులు మాయా అహంకారాలను విడిచి ధ్యానించడం ద్వారా పరమానంద ప్రవాహంలో పోలలాడుతూ ఆ ఆనంద అనుభూతిని దర్శిస్తున్నారు. జీవాత్మ పరమాత్మ వైపు ప్రయాణించడం అంటే ఇదే కదా అని ఈ శ్లోకానికి అర్థం. శివాయ గురవై నమః. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వం ఇతి యః తదైవ త్వం తస్మై దిశస నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజత పదాం. అమ్మా భవాని, నీ దాసుడైన నా యందు కరుణతో కటాక్ష వీక్షణములను ప్రసరింపజేయు అని స్తుతించి భవానిత్వం అనినంతనే ఎవరి పాదములకు బ్రహ్మేంద్రాదులు అంటే బ్రహ్మ విష్ణు ఇంద్రులు యొక్క కిరీట కాంతులతో నీరాజనమెత్తుచున్న ఓ అట్టి నీ సాయుజ్యమునకు వసుగుము అనగా నీలో ఐక్యం చేసుకొనుచున్నావు. భవానిత్వం భవానీ నీవు అని ఒక అర్థం ఉండగా నేను నీవవుదుగాక అని వేరొక అర్థం ఉన్నది. శివాయ గురవే నమః. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభో అపరమపి సంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలం అరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలససి చూడాలమకుటం. ఓ జగన్మాత, హేతువేదో కాని భవదీయాకృతి సర్వస్వం అరుణవర్ణంతోనూ స్తనభారంచే వంగినదిగా చంద్రరేఖ కిరీటంగా అమరి ఉండడం చూసి గతంలో గ్రహించిన శివదేవుని వామాంగంతో తృప్తిపడక శేషించిన దక్షిణాంగాన్ని కూడా అపహరించినట్లుగా సందేహిస్తున్నాను. ఇదొక చమత్కారంతో కూడిన శ్లోకం. ఇది చదవటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. శివాయ గురవై నమః. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేత స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వః సర్వం తదతి మని గృహ్ణాతి చ శివః తవాజ్ఞావలంబ్య క్షణచలితయోః బ్రూలతికయోః. ఓ పరమేశ్వరి, హరిహర హిరణ్య గర్భులు సృష్టి స్థితి సంహారాలు కొనసాగిస్తున్నారు. ఈశ్వరుడు ఈ కార్య సర్వస్వాన్ని తిరస్కరించి స్వదేహంలోనే తనను స్థిరం చేస్తున్నాడు. సదా శివదేవుడు నీ కనుసన్నలను అనుసరించి అనుగ్రహిస్తున్నాడమ్మా. శివాయ గురవై నమః. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తదా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హేతే సస్వన్ముకుళితకరోత్తం సమకుటాః. ఓ శివాణి, త్రిగుణాల వల్ల ఉద్భవించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చేయబడే పూజ నీ పాదార విందాలకి చేయబడితే అది సరైన పూజ అవుతుంది. ఈ ముగ్గురు మణిఖచ్చితమైన భవదీయ పాదపీఠ సన్నిధిని ముకిళిత హస్తములై యుండువారే కదా. ఈ శ్లోకం నిత్యం పఠించడం వల్ల మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. శివాయ గురవై నమః. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసో. భువన జనని, బ్రహ్మ మరణిస్తాడు, విష్ణు విశ్రాంతి చెందుతాడు, యముడు నాశనమవుతాడు, కుబేరుడు అంతమవుతాడు, ఇంద్రాది దేవతలు నాశనమవుతారు. కానీ ఈ మహా సంసారమందు నీ పతిదేవుడగు సదాశివుడు మాత్రం విహరిస్తూ ఉంటాడమ్మా. ఆయ గురవే నమః. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమసనాద్యాహుతి విధిః ప్రణామః సంవేశః సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. అమ్మా, మాట్లాడడం, జపించడం, సకల కార్యాలు నిర్వహించడం, గమనం, ప్రదక్షిణ చేయడం, భోజనాదులు, ఆహుతి
ఆహుతి విధులు వంగడం, సాష్టాంగ నమస్కారం చేయడం సుఖం. ఈ సర్వ కార్యాల్లోని బ్రహ్మార్పణ బుద్ధ్యా నాకు సులభంగా చేయదగిందే నీకు పూజగా మారుగాక. శివాయ గురవే నమః. సుధామపి ఆస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమకాద్యాది విశదః కరాళం యత్క్షేళం కబళితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. పరమేశ్వరి, బ్రహ్మ ఇంద్రాది దేవతలందరూ కూడా వార్ధక్యాన్ని మృత్యువును దూరం చేసే అమృతాన్ని పానం చేసి అయినా సరే ఆపదను పొందుతున్నారు. కానీ భయంకరమైన కాలకూట విషాన్నే మృంగిన శివునికి మాత్రం మరణ భయం లేదమ్మా. ఎందుకంటావా? అవి నీ తాటంక మహిమ తల్లి. శివాయ గురవే నమః. కిరీటం వైరించం పరిహర పురకైటభిదః కఠోరే కోటీరే స్కరిసి జైజంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. అమ్మ, స్వగృహానికి వచ్చే సదాశివునికి స్వాగతం చెబుతూ ఎదురు వెళ్లే సమయంలోని ముకుంద బ్రహ్మేంద్రులు ప్రణమిల్లుతుండగా వారి యొక్క మకుటం అంటే కిరీటము తగులుతుందని, జారిపోతావని చెప్పి పరిచారకులు చెప్పే పలుకులు విజయానందాన్ని ఇస్తున్నాయమ్మా. శివాయ గురవే నమః. స్వదేహుద్భూతాభిః గృణిభిః అణిమాద్యాభిః అభితః నిషేవే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్యాత్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం. నిత్యురాల తల్లి, నీ దివ్య దేహం నుండి ప్రాదుర్భవించి తేజరిల్లుతున్న అణిమాది అష్ట విభూతులతో సర్వే సర్వత్ర విరాజిల్లుతున్న నిన్ను నేను సేవిస్తున్నాను అని ఎవరు భావిస్తూ ఉంటారో వారు ఈశ్వర ప్రళయాగ్ని నీరాజనమివ్వడంలో ఆశ్చర్యం లేదు తల్లి.